హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఆల్సో ఫిట్నెస్ ఎంతూజియస్ట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇట్ మైట్ బి లిటిల్ బిట్ కాంట్రవర్షియల్, మనకి అందరు అగ్రీ చేయకపోవచ్చు, బట్ దీస్ ఆర్ మై పర్సనల్ ఒపీనియన్స్. వాట్ ఈస్ ద బెస్ట్ డైట్? అన్నిటికన్నా బెస్ట్ డైట్ ఏదంటే, మీరు మార్కెట్లో చాలా రకాల డైట్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్ సెర్చ్ చేస్తే లేదంటే ఫ్రెండ్స్ని అడిగితే 100 రకాల డైట్లు చెప్తారు. మీకు వెజిటేరియన్ డైట్ తినండి, వీగన్ డైట్ తినండి, పేలియో తినండి, కీటో తినండి, కొంతమంది నాన్ వెజే తినమంటారు, కార్నివోర్ డైట్ అంటారు, అసలు ఏ ప్లాంట్ ప్రోడక్ట్ తినొద్దు అంటారు, కొంతమంది కంప్లీట్లీ ప్లాంటే తినమంటారు, వీగన్ అని, నాన్ వెజ్ తినొద్దు అంటారు. సో రకరకాల డైట్స్ ఉన్నాయి, క్యాలరీ కౌంటింగ్ అని, కీటో అని, దాంట్లో కూడా బాడీ బిల్డింగ్ కీటోజెనిక్ డైట్ అని 100 రకాల డైట్లల్లో ఏ డైట్ బెస్ట్ అనేది మీరు ఒకటి నోటీస్ చేస్తే, స్టార్టింగ్లో ఏం నోటీస్ చేస్తారంటే, ప్రతి డైట్కి చెప్పేటోళ్ళు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. అరే నేను కీటో చేసిన తగ్గినాను అంటారు, నేను పీలో చేసిన తగ్గినాను అంటారు. సో అన్ని డైట్స్ వెనకాల దెర్ ఇస్ వన్ కామన్ పాయింట్ అండి. ఆ కామన్ పాయింట్ ఏంది అంటే, మనం డైట్ చేస్తున్న అవేర్నెస్, మనము డైట్ చేస్తున్న మన ఆలోచన ఉంటేనే ఆటోమేటిక్లీ మన నోట్లోకి ఏ తిండి వెళ్తుందో మనం నోటీస్ చేస్తాం. సో అది ఎంత నాన్ సెన్స్ డైట్ అయినా కానివ్వండి, సో మీరు నోటీస్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్లీ తక్కువ తింటారు. సో దాట్ ఈస్ ద నెంబర్ 1 ఫ్యాక్టర్, మీకు అవేర్నెస్ రావడం. నా నోట్లోకి ఏం వెళ్తుంది? ఇప్పుడు సిగరెట్ తాగేటోడు 20 సిగరెట్లు తాగుతున్నాడు అంటే, దాంట్లో 19 సిగరెట్లు తెలియకుండా తాగుతాడు, పాకెట్లోకి వెళ్ళి తీస్తారు పెట్టుకుంటాడు. తాగుబోతున్నాడు, ఆల్కహాల్ తాగుతున్నా కూడా అంతే, తాగుతలేని నేను ఎప్పుడు అప్పుడు తాగుతాను అనుకుంటాడు కానీ డైలీ తాగుతారు. ఆ అవేర్నెస్ రావడం అనేది, మనం ఎంత తింటున్నాం అని ఎవరికి తెలియదు, తెలియకుండా తింటూనే ఉంటారు, టేబుల్ మీదకి వెళ్తారు తింటారు, ఫ్రిడ్జ్ తెరుస్తారు తింటారు. సో అవేర్నెస్ రావడం ఇస్ ద నెంబర్ 1 థింగ్. దిస్ ద సైకాలజీ ఆఫ్ డైటింగ్ అండి, మనకి రాదర్ దెన్ ద ఫిజియాలజీ. అంటే ఫిజియాలజికల్లీ మనం సైంటిఫిక్లీ చూసుకుంటే ఎన్నో డైట్స్ నాన్ సెన్స్ ఉండొచ్చు, కానీ సైకలాజికల్ గా ఫస్ట్ ఇంపాక్ట్ ఇచ్చేది మీరు డైట్ చేస్తున్న ఆలోచన ద్వారానే మీరు తక్కువ తింటారు. సో అందుకే చాలా మందికి ఏ డైట్ స్టార్ట్ చేసినా ఇనిషియల్ గా స్టార్టింగ్ లో కొంచెం వెయిట్ తగ్గుతారు. సో ఎటువంటి డైట్ బెస్ట్ అనేది ఏంది అంటే, నా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి డైట్. మీకు ఏదైనా కానివ్వండి, మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉంటుంది. ఆపిల్ తినడం మంచిది, చాక్లెట్ తినడం తప్పు, ఇంతనే డైట్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. ఐస్ క్రీమ్ తినడం మంచిది కాదేమో, కోకోకోలా తాగడం మంచిది కాదేమో, బేకరీ ఐటమ్స్ మంచిది కాదేమో, ఇంట్లో తినే తిండి మంచిదేమో, కనీసం ఈ బేసిక్ నాలెడ్జ్తో నేను. సో చాలా మంది ఎందుకు డైట్ స్టార్ట్ చేయాలంటే, నాకేం తెలియదు అంటారు. నాకేం తెలియదు, నేను వర్క్కి వెళ్తాను, నాకు ఇంట్లో వండి పెట్టేటోరు లేరు అంటే, వర్క్కి వెళ్ళినా కూడా మీకు బేకరీలో దొరికే ఐటమ్స్ లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, మీరు క్యాంటీన్లో దొరికే ఐటమ్స్ లో కూడా. సో ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు. సో జనరల్లీ ఏ డైట్ స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ మీరు డైట్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్లీ మీరు నేర్చుకుంటారు, చేస్తూ 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 మీ ఎక్స్పీరియన్స్ తో మీకు అర్థమవుతుంది. సో స్టార్ట్ సమ్ డైట్, మీకు ఉన్న బేసిక్ కామన్ నాలెడ్జ్ తో డైట్ స్టార్ట్ చేయండి. నేను కూడా ఆఫ్ కోర్స్ ఐ విల్ ఆల్సో టాక్ లిటిల్ బిట్ ఇన్ డీటెయిల్. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ అని ఆలోచించకండి. నేను స్టార్ట్ చేయాలి ఇప్పుడు, ఐ హ్యావ్ టు స్టార్ట్ మై డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. సో మీరు ప్రాసెస్ ద్వారా చేస్తూ 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 మీకే నాలెడ్జ్ వస్తుంది, ఎట్లా చేయాలి, ఇది చేయడం కరెక్ట్, ఇన్ని క్యాలరీస్ తింటే నా బాడీకి హ్యాపీ ఉంది. నేను సపోజ్ నా బాడీకి 3000 క్యాలరీస్ అవసరం, నేను 1000 తింటున్నాను అనుకోండి, నాకు డే అంతా వీక్ అనిపిస్తుంది, దెన్ ఐ విల్ నోకి ఆ 1000 కొంచెం పెంచాలని. సో చేస్తూ చేస్తూ మీ బాడీ నాలెడ్జ్ మీకు వస్తుంది. కానీ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. మీరు అండ్ దిస్ ఇస్ ద థింగ్ ఇన్ లైఫ్లో, ప్రతి థింగ్లో, నాట్ జస్ట్ ఇన్ ద డైట్. మీరు బిజినెస్ చేయాలనుకున్నా ఇదే బెస్ట్ బిజినెస్ ఏందని సెర్చ్ చేస్తేనే 10 years నడిచిపోతాయి అక్కడ. బెస్ట్ జాబ్ ఏం చేయాలనుకుంటేనే, జిమ్ కూడా అంతే. ఇప్పుడు సపోజ్ 2 ఉన్నారు అనుకోండి, ఒకటి జస్ట్ జిమ్ స్టార్ట్ చేస్తాడు, వాడు చేస్తూ చేస్తూ నేర్చుకుంటాడు, ఇంకోడు గూగుల్లో సెర్చ్ చేస్తాడు బెస్ట్ షూస్ ఏంది, బెస్ట్ జిమ్ ఏది, బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంది. అది చేస్తూ 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 1 year గడిచిపోతుంది అక్కడ, తర్వాత వదిలేస్తాడు. సో మీరు బెస్ట్ ఏందనేది ఆలోచించకండి. సో బెస్ట్ డైట్ ఏంటంటే, మీరు ఏది చేయగలుగుతారో అది బెస్ట్ డైట్. మీరు స్టార్ట్ చేయడం ఇస్ ద బెస్ట్ డైట్ ఫస్ట్. నెక్స్ట్ పోను మీరు నాలెడ్జ్ గెయిన్ అవుతారు. ఆ నాలెడ్జ్ ప్రకారం మీరు అడ్జస్ట్ అవ్వాలి. మీరు చేసింది పిక్ చేసింది అని ఒక రిలీజన్ కాదు అది. డైట్ అనేది ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ సైన్స్ మీకు. సో నేను డైట్కి ఇదే పట్టుకున్నాను, ఇదే చేస్తున్నాను కాదు. మీరు చేస్తూ చేస్తూ మీ నాలెడ్జ్ పెరుగుతున్నా కొద్దీ, మీ బాడీ అర్థం చేసుకుంటున్నా కొద్దీ మీరు మాడిఫై చేయాలి. సో వాట్ ఈస్ ద బెస్ట్ డైట్? జస్ట్ స్టార్ట్ చేయండి ఫస్ట్. కొంచెం బేసిక్ కామన్ సెన్స్ వాడండి, తర్వాత మీకు ఆటోమేటిక్లీ అర్థమవుతుంది. అండ్ ఐ విల్ ఆల్సో టెల్ అబౌట్ వాట్ ఈస్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైటింగ్, మీకు ఈజీగా అనేకి. అంటే బేసిక్లీ మీరు నాలెడ్జ్ ఈవెన్చువల్గా వస్తుంది మీరు చేస్తున్నా కొద్ది, కానీ మీకు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ పాయింట్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో దట్ ఐ విల్ టెల్ యూ. సో ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వీడియోస్లో విల్ జస్ట్ సీ వాట్ ఈస్ అ వెరీ బేసిక్ స్ట్రక్చర్ టు స్టార్ట్ ఎ డైట్. మీరు ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడంతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దాన్ని ఎట్లా మాడిఫై చేయాలి, దాన్ని మాడిఫై చేయడానికి కూడా స్టెప్స్ ఉంటాయి, క్యాలరీస్ తగ్గించడానికి, పెంచడానికి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ.